సార్ మీ బాబు స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను 2-3 రోజుల నుంచి వెళ్ళి అనారోగ్యంగా ఉన్నాడని చెప్పి ఇక్కడ పాఠశాల యాజమాన్యం చెప్తుంది సార్, ఏమైనా ఉందా? అనారోగ్యం లేదు. అనారోగ్యం ఉన్నోడైతే రోజు సైకిల్ మీద ఎట్లా పోతాడు సార్? వాళ్ళ నెగ్లెన్సీ కనబడ్డది. ఇవాళ వాడు కింద పడ్డప్పుడు కొంచెం ఒక్కసారి హాస్పిటల్ తీసుకుపోతే అయిపోయేది. నాకు ఫోన్ చేసినప్పుడు రూమ్లు ఉన్నాడు, మీరు తొందరగా రావాలని అంటే నేను చెన్నారాపేట హై స్కూల్ నుంచి వెళ్ళి రావాలి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా మేడం, నేను బండి మీదనైనా వస్తా కానీ లేట్ చేయ, మీరు దయచేసి హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్పి అన్నాక మళ్ళొక అర్ధగంటకు మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఎమర్జెన్సీ ఉన్నది, మేము శరణ్య హాస్పిటల్ తీసుకుపోతాను మేడం. గిప్తసేపు ఏం చేసింది మేడం, మీరు ఏమన్నా కొంచెం ఓఆర్ఎస్ లాంటిది చెప్పాను అని అంటే మాట్లాడలేదు, కనీసం మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటిది మేడం అంటే ఆమె అప్పుడు ఫోన్ కట్ చేసింది. మా చెల్లెకి వెంటనే ఫోన్ చేసిన, మా చెల్లె ఆల్రెడీ దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళి వచ్చింది. 1/2 కిలోమీటర్ నుంచి వెళ్ళి వచ్చి అంబులెన్స్లో వాళ్ళు శరణ్య హాస్పిటల్ వాళ్ళు పట్టుకపోతలేరు అని అన్న ఫోన్ వాళ్ళకు అంబులెన్స్ ఎక్కించుకుంటాను ఏందన్నా అంటే, నువ్వు ఎక్కువ అని అన్నా, ఎటు తీసుకుపోవాలన్నా అంటే మ్యాక్స్ కేర్ ఎక్స్ట్రా తీసుకుపోకపోతే బాగుంటుంది, తొందరగా తీసుకెళ్ళు అని అనగానే వాళ్ళు పోయిండు. నేను మ్యాక్స్ కేర్కు అప్పటికే డాక్టరు మీరు పేరేంటా అని ఒకసారి మాట్లాడి, ఆల్రెడీ పల్స్ రేటు పోయింది, మేము చేయలేము అన్నాడు. దయచేసి మీరు ఎట్లన్నా చేసి ఆదుకోండి అని చెప్పాను. ఎందుకు పడిపోయాడు అనుకుంటున్నాను సార్ మీకున్న అవగాహన? వాడికి అన్నం ఇలా రోజు అన్నము తినిపిస్తాము సార్, వాళ్ళ అమ్మ ఇలా అన్నం తినిపించలేదు, వాడు మాతో ఆల్రెడీ మేము అన్నం తిన్నాము అని అన్నాడు కానీ తినలే. సరే అదొకటి, దాంతో కొంచెం గిడ్డినెస్ రావచ్చు. దాంతో ఏమైపోయింది అని అంటే వాడికి మొత్తం స్తోమత 3 అంతస్తులు ఎక్కి దిగే వరకు మీద బ్యాగు దాదాపుగా 15 కిలోల వేడితో వాడు లోపల ఉండేటువంటి ఆ స్టెమినా లేక మీదకి ఎక్కి కింది దిగే వరకు ఈ ప్రేయర్లో వీడు ఎవ్వరు దానికి కనుక్కోకుండా నా కొడుకు ఒకసారి ఇట్లా అన్నాక వాడికి చేతన కాక టప్పున కింద పడ్డాడంట. పడ్డగానే వాళ్ళు పట్టుకొని పోతే అయిపో సార్, మేము హాస్పిటల్ తీసుకుపోతాను మీరు రాండి అన్న అయిపో సార్. మోసం చేసింది సార్ వాళ్ళు. 2 బిస్కెట్లు తినిపిస్తే బతుకు సార్ నా కొడుకు.